నమస్కారం. మనం ప్రతిరోజు సిగ్నల్ పాయింట్స్ వద్ద కొందరు భిక్షాటన చేస్తుండగా చూస్తూ ఉంటాం. వారు అన్ని అవయవాలు బాగున్నా సరే భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇంకొందరు చంటిబిడ్డలను సంకనెత్తుకుని సిగ్నల్ పాయింట్స్ వద్ద భిక్షాటన చేస్తూ ఉంటారు. కొందరు అలా కాదు, భిక్షాటన చేయడానికి తమ ఆత్మాభిమానం అడ్డొచ్చి భిక్షాటన చేయకుండా బాగా వృద్ధాప్యంలో ఉన్నవారు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు భిక్షాటన చేయడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఏవో కొన్ని పెన్స్, తర్వాత పర్సులని, బెల్ట్లని అమ్ముతూ ఉంటారు. అలాంటి వారి దగ్గర మనం ఏదో ఒక వస్తువు కొనడం వల్ల వాళ్ళ ఆత్మాభిమానం సంతృప్తి చెందుతుంది. అయితే ఆ వస్తువు మన దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు, కానీ అలాంటి వారి దగ్గర వృద్ధాప్యం వాళ్ళకి శరీరం సహకరించదు. ఏదైనా పని చేయాలంటే శరీరం సహకరించక వృద్ధాప్యం అడ్డొచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆత్మాభిమానం వల్ల ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఒక వస్తువు కొనడం వలన మనం నష్టపోయేది ఏమీ లేదు. అలాంటి వారి దగ్గర ఒక వస్తువు కొని వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం.